వెల్కమ్ టు ది ఛానల్ ఫ్రెండ్స్. టెలిపర్ఫార్మెన్స్ అనే కంపెనీ నుంచి డిజిటల్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ పైన మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ జాబ్ కోసం వెంటనే జాయిన్ అయ్యే వాళ్ళు కావాలి. సో దానికి అర్హత వచ్చేసి మనకి 12th పాస్ పైన మనం ఒక 20,000 ఎబో పైన శాలరీ ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ జాబ్లో. అదేవిధంగా పార్షియల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో డిసెంబర్ జనవరి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్, తర్వాత మీ ప్రిఫర్డ్ లొకేషన్లో కూడా వర్క్ చేసే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. సో ఇది మంచి ఆపర్చునిటీ 10th క్లాస్ వాళ్ళకి. ఒక డిజిటల్ ఎగ్జిక్యూటివ్గా టెలిపర్ఫార్మెన్స్ అనే కంపెనీలో మంచి జాబ్ అయితే మీరు 12th పాస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు అందిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్లికేషన్ విధానం, ఎలా అప్లై చేసుకోవాలి, శాలరీ, ఏజ్ రిలాక్సేషన్ ఎట్సెట్రా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. వీడియో కనుక నచ్చినట్టయితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫ్రెండ్స్. మనకి టెలిపర్ఫార్మెన్స్ కంపెనీలో డిజిటల్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే మనకి వాళ్ళు రిలీజ్ చేశారు రీసెంట్గా. సో ఇంకా ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇది మనకి ఫుల్ టైం జాబు. లొకేషన్ వచ్చేసి మనకి ఇనిషియల్గా పార్షియల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మీరు మీ ప్రిఫర్డ్ లొకేషన్స్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ ప్రిఫర్డ్ లొకేషన్ వచ్చేసి మనము హైదరాబాద్ పెట్టుకున్నట్టయితే మన హోమ్ టౌన్లో చేసుకునే అవకాశం ఉంది, మన రాష్ట్రంలో చేసుకోవచ్చు. ఏపీ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి ఇది అందుబాటులో ఉంటుంది. లేదు మీరు ఇక్కడ లేకున్నా బెంగళూరు, గురుగావ్ అలా వెళ్ళాలనుకున్నా కూడా సో వాళ్ళ ఆఫీసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, అక్కడ కూడా మీరు వర్క్ చేసే అవకాశం ఉంది. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసినట్టయితే ఈ ఆప్షన్ జాబ్లో ఇట్స్ అ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఫ్రెండ్స్. ఇది డిజిటల్, ఇంతకుముందు చూసినట్టయితే ఇది డిజిటల్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ నేమ్లోనే ఉంది. ఈ డిజిటల్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్లో మనకి రిలేషన్షిప్ మేనేజర్ మనం ఏంటంటే టు డెవలప్ అండ్ స్ట్రెంథెన్ కస్టమర్ రిలేషన్ త్రూ ఎఫెక్టివ్ లీడర్షిప్. ఈ రోల్లో అయితే మనం కస్టమర్ ఎంగేజ్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. క్లయింట్ అవుట్ రీచ్, మేనేజ్ ద పోర్ట్ఫోలియో త్రూ క్లయింట్ అవుట్ రీచ్, కంటిన్యూస్ మానిటరింగ్ క్లయింట్ రిలేషన్షిప్ ఇంక్లూడింగ్ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో. ఈ బ్యాంకింగ్ డీటెయిల్కి సంబంధించిన క్లయింట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళని అవుట్ రీచ్ చేయడం చేయాలి. తర్వాత కస్టమర్ సర్వీస్ అండ్ సేల్స్, అప్ సెల్లింగ్, క్రాస్ సెల్లింగ్, ప్రొవైడ్ రెగ్యులర్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఎట్సెట్రా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ జాబ్లో. సో బేసిక్ ఏంటంటే ఈ జాబ్ మెయిన్ ఇంటెన్షను, సో ఎవరైతే బ్యాంకింగ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ప్రీమియం కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి మిమ్మల్ని అసైన్ చేస్తారు. సో వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, తర్వాత పర్సనల్ లోన్, తర్వాత హోమ్ లోన్, జనరల్ ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డ్, వీటిని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, లీడ్స్ జనరేట్ చేయడం మెయిన్గా. సో అది ఈ జాబ్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ దీనికి గ్రాడ్యుయేట్ కానీ అండర్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అని ఇచ్చారు. సో గ్రాడ్యుయేట్ వచ్చేసి ఉంటే గ్రాడ్యుయేషన్ బెటర్, లేదంటే 12th కూడా మీరు ఈ జాబ్లో జాయిన్ అవ్వచ్చు. ఫ్రెషర్స్ కెన్ అప్లై, ఫ్రెషర్స్కి మంచి ఆపర్చునిటీ. లాంగ్వేజ్ క్యాపబిలిటీస్ వచ్చేసి మనకి ఇంగ్లీష్, రిటర్న్ అండ్ వెర్బల్ అయితే కంపల్సరీ, ఇంగ్లీష్ అయితే కంపల్సరీ కావాల్సి ఉంటుంది. రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి కస్టమర్ సెంట్రిక్, ది మైండ్ సెట్ ఆఫ్ హైయెస్ట్ వాల్యూ ఆఫ్ ద కస్టమర్. ఏంటంటే కస్టమర్ సెంట్రిక్ జాబ్ కాబట్టి ఆబ్వియస్గా కస్టమర్ మనకి దేవుడు కాబట్టి కస్టమర్ని మనం ఆల్వేస్ ఎంగేజ్ చేస్తూ, వాళ్ళకి డెమాన్స్ట్రేట్ చేస్తూ, ఓనర్షిప్ చేస్తూ, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా కమ్యూనికేషన్ ప్రొఫిషియన్సీ, ఎబిలిటీ టు కన్వే మెసేజ్ ఎఫెక్టివ్లీ. సో ఏంటంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా కస్టమర్ సర్వీస్ జాబుల్లో, సో అది కంపల్సరీ ఫ్రెండ్స్. తర్వాత ఎబిలిటీ టు కంపోజ్ గ్రామటికల్లీ కరెక్ట్ అండ్ కాన్షియస్ అండ్ అక్యురేట్ పారాగ్రాఫ్. రిటర్న్ ఇంగ్లీష్ అయితే బాగుండాలి, ఎందుకంటే మెయిల్ పెట్టిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేయాలనుకున్న రిటర్న్ ఇంగ్లీష్ అయితే చాలా కంపల్సరీ ఉండాలి. గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎటిక్విట్ ఫర్ రిటర్న్ కమ్యూనికేషన్. రిటర్న్ కమ్యూనికేషన్లో మీరు ఎటిక్విట్స్ అయితే ఫాలో ఉంటుంది, ఎందుకంటే ఇది కస్టమర్తో రిలేషన్షిప్ కాబట్టి ఏ చిన్న తేడా వచ్చినా ప్రాబ్లం ఉంటుంది. బట్ అట్లా అని చెప్పి ఏదో హైఫై ఇంగ్లీష్ యూజ్ చేసిన పని లేదు. సింపుల్ లాంగ్వేజ్లో మీరు ప్రాపర్గా రిటర్న్ కమ్యూనికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, ఈ రోజుల్లో కంప్యూటర్ లేకుండా ఏ జాబ్ చేయడం కష్టమే కదా. అట్లీస్ట్ విండోస్ అంటే ఏంటి, యూనిక్స్ అంటే ఏంటి, తర్వాత ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, ఇలాంటివి బేసిక్ థింగ్స్ నేర్చుకుని ఉంటే ఈ జాబ్కి అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు ఇవన్నీ నేర్చుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి సో ముందు నేర్చుకుని ఉంటే యాడ్ ఆన్ అవుతుంది. సో ఈ జాబ్ అప్లై చేసే విధానం కూడా ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి అప్లై నౌ అని క్లిక్ చేసినట్టయితే మనకి సో ఈ జాబ్ని అప్లై చేసే
ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, అప్లై నౌ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. కంట్రీ ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ఎంటర్ చేయండి. అప్లోడ్, ఇక్కడ మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ ఐ హ్యావ్ గివెన్ పర్మిషన్, ఇక్కడ చెక్ బాక్స్ అయితే చెక్ చేసుకోండి. చెక్ బాక్స్ చెక్ చేసుకున్న తర్వాత కింద అప్లై నౌ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ అప్లై నౌ బటన్ క్లిక్ చేసినట్టయితే మీకు ఒక ఈమెయిల్ అయితే వస్తుంది, అక్నాలెడ్జ్మెంట్ ఈమెయిల్. ఈ అక్నాలెడ్జ్మెంట్ ఈమెయిల్ వచ్చిన తర్వాత మీకైతే కాల్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ కాల్ మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే మీకు వెంటనే జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది డిజిటల్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ కాబట్టి కొంచెం వాళ్ళు ఏమంటే మీ కమ్యూనికేషన్, మీ రిటర్న్ అండ్ ఓవరాల్ చూసి సో ఎలిజిబుల్ అయితే ఆటోమేటిక్గా మీకు వెంటనే జాబ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్ జాబ్ యొక్క ఇన్ఫర్మేషన్. సో మీకు కావాలంటే మళ్ళీ వీడియోని రివైండ్ చేసి చూడండి. అదేవిధంగా ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే లింక్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు డైరెక్ట్ లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. ఇంకా మీకు దీనిపైన డౌట్స్ ఉన్నా, ఇంక ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నా సాధ్యంత వరకు ట్రై చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకైతే అందిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.